కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఎందుకు సౌండ్లు తగ్గిపోతున్నాయి? కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం కలిసి చదువుదాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా ఆంతర్యము నాకు బోధించుచున్నది. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుంటాం. చూడండి, సౌండ్స్ రావట్లేదు. ప్రేమగల మా తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన యేసు ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. భూమి మీద దినదినము మా ఎడల కృప చూపుతూ, కాపాడుతూ, పోషించుకుంటూ, ఆదరించుకుంటూ నేను కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నందుకే వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా నేను మహింపరచుడు కొరకాయ మీరు ఇచ్చిన మంచి సమయం కొరకు వందనాలు తండ్రి. తిరిగి వాక్యం దగ్గరికి వస్తున్నాం, మీరే మాట్లాడుతురండి. నీ దాసును అభిషేకించుకోండి. నీ ప్రజలకు ఏ మాటలు అయితే అవసరమే ఉండవో, ఏవో అవసరమైన మాటలు నీ గ్రంథం నుంచి వారు బయలుపరచండి. వినగలే చెవులు గ్రహించుకుంటారండి. దేవా, తిరువన్న ఆకాశం ఉండి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించిన రీతి దేవా, ఇది నాన్న మా కొరకే నీకు వాక్యమనే మన్నాను కురిపించండి. నీ దాసును అభిషేకించుకోండి, బోరుగా వాడుకోండి. శబ్దంతరాలు మీ స్వాధీనం ఉంచుకోండి. కొంత ఇబ్బంది పెడుతున్నాయి, సహాయపడుతారండి, బాగు చేయండి. దేవాలయ పరిచయం కూడా మీ స్వాధీనం ఉంచుకోనండి. చేరొచ్చిన వారందరినీ దీవించండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఇంకా దేవుని సన్నిధంటే ఓ మాట నీ సమయంలో వారి ఇళ్ళకాడుండి కాలయాపన చేస్తున్నారో దేవాన్ని బుద్ధి చెప్పైనా నీ సన్నిధి తోడుకున్నారండి. దేవా, నీ ప్రేమ, మీ దయ, మీ వాత్సల్యతలు బాపాక్షణాన్ని గ్రహించుకుంటారండి. నీ ప్రసన్నత ఈ స్థలంలో ఉంచండి, ప్రభావం ఉంచండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువును ఆరాధించడానికి ఈ స్థలంలో మనం చేరువచ్చినాం. దేవుడు ఆరాధనకు పాత్రుడు, ఆరాధింపవలసిన దేవుడైన ఈ 16వ కీర్తన దావీదు రాసిన కావ్యము అని రాశాడు. ఏమీ కారణమంటే దావీదు తన యొక్క జీవితంలో ఆయన శరణ చూచిన వాడుగా ఉన్నాడు. ప్రార్థనతో ఆరంభిస్తూ స్తుతితో ఈ కీర్తన ముగించుకుంటూ వచ్చాడు. నీవే నా ప్రభుడవని, నీకంటే నాకు క్షేమేమి లేదని దేవునితో మనవి చేస్తూ వచ్చాడు. అలాగే 7వ వచనం మనం చదువుకున్న భాగంలో నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదనన్నాడు. రాత్రి గడియలలో నా ఆంతర్యం నాకు బోధించుచున్నది. ఇప్పుడు దావీదు ఎవరిని ఆరాధిస్తున్నాడంటే, ఎవరిని స్తుతిస్తున్నాడంటే ఆలోచనకర్త అయిన యెహోవాను. ఎవరికి ఆలోచన చెప్పాడు? దావీదుకి ఆలోచన చెప్పాడు. అందుకంటాడు నాకు ఆలోచనకర్త అయినా, నాకు ఆలోచన ఇచ్చే ఆ ప్రభువు నేను స్తుతిస్తాను. అందు నిమిత్తమై రాత్రి గడియల్లో కూడా నిద్రపోకుండా, రాత్రికాల సమయంలో కూడా నా అంతరింద్రియము నాకు బోధిస్తుంది అంటాడు. అంతరింద్రియం అనగా మనస్సు లేక మనస్సాక్షి. ఆయన యొక్క మనస్సాక్షి ఆయనకి ఏం చేస్తుందంట? నీవు దేవుని ఆరాధించు, నీకు ఆలోచన చెప్తున్నాడు కదా, నిద్రపోకు అని రాత్రి గడియల్లో కూడా నిద్రపోకుండా ఏం చేస్తుంది? ఆయనను మనస్సాక్షిగా తెస్తుంది. ఈనాడు నీలో మనస్సాక్షి లేదు. నీకు మనస్సాక్షి కరువు అయిపోయింది. కష్టకాలంలో దేవుడు అంటూ వస్తావు, కష్టం తీరిపోయిన తర్వాత దేవుడు వద్దు నీకు. ఈనాడు దేవుని ప్రజలని చెప్పుకొని చాలా సిగ్గు చేయటమాట. ఏదో నామకార్థ క్రైస్తవుల వలె, ఆదివారం భక్తుల వలె మనం ఉండిపోతున్నాం. రాత్రి గడియల్లో కూడా ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడా? ఏం చేస్తున్నాడు? ఆయన మనస్సాక్షి ఆయన నిద్రపోనివ్వట్లేదు. ఆయన మనస్సాక్షి ఆయన నిద్రపోనివ్వట్లేదు. అంతరింద్రియం అంటే మనస్సాక్షి. నాకు ఆలోచన ఇచ్చినాడు కదా, మనోహర స్థలములో రే అక్కడే కూర్చో, అక్కడే కూర్చో, కూర్చో, అక్కడే కూర్చో.
ఇప్పుడే కదా వచ్చే పెద్ద మనిషి, కూర్చో. మనోహర స్థలములలో నాకేమిచ్చినాడు? ఆ పాలు ప్రాప్తించేను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగే. మనోహర స్థలం. కనుక మనం చదువుకున్న ఈ భాగంలో దావీదు చాలా ఆశ్చర్యంగా ప్రభువును ఆరాధిస్తూ ఉంటాడు. చాలా ఆశ్చర్యంగా ప్రభువును గణపరిచేవాడుగా ఉంటాడు. ఆయన మహింపరిచేవాడుగా ఉంటాడు, ఆయన సేవించేవాడుగా ఉంటాడు, ఆయన పాడేవాడుగా ఉంటాడు. రాత్రికాల సమయంలో కూడా నిద్రపోకుండా ఆ మనసాక్షి ఆయన నిద్రపోనివ్వట్లేదంట. ఆయన మనసాక్షి ఆయనను నిద్రపోనివ్వట్లేదు. దేవుని పిల్లమని చెప్పుకునే మనము, విశ్వాసులమని చెప్పుకునేమో మనం ఎలా నిద్రపోతున్నామో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆల్నైట్ ప్రేయర్ జరుగుతుంటే ఇంటికాడ నిద్రపోతాం, ఒక ఆరాధన జరుగుతుంటే ఇంటికాడ నీ పనులన్నీ ముగించుకునే వరకు రావు. ఇదంతా నిద్రే. అర్థమైందా? ఆదాము అలాంటి నిద్ర ద్వారానే పాపంలో పడిపోయాడు. వాస్తవానికి ఆదాము పండుకోలేదు. ఏ నిద్ర? ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించలేకుండా తినేశాడు. అందుకే భక్తుడు పాట కట్టినాడు. ఏ పాట అంటే, పాతాళమునకు పోయేడి పాప నిద్ర. ఏమన్నాడండి? పాతాళమునకు పోయేడి పాప నిద్ర. మరి నిద్ర నిన్ను పాతాళానికి తీసుకుపోతుంది. మెలకుగా ఉండాలా. చదువుదామా ఇంకో మాట కూడా. ఇదే కీర్తనకారుడు, ఇదే దావీదు ఇంకో మాట కూడా రాసినాడు. కీర్తన గ్రంథము 100 ఏమంటాడంటే, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీదనున్న చూడండి ఎంతమ్మా? 102 చూడండి, 102:7 చదవండి. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె. అంటే రాత్రిగా సమయంలో కూడా ఆయన పనుకోడైనా. ఎందుకంటే ఆయన మనస్సాక్షి ఆయనను నిద్రపోనివ్వదు. ఏమీ కారణము? దేవుడు దావీదుకు ఎలా ఉన్నాడు? ఆలోచనకర్తగా ఉన్నాడు, ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు. చదువుతాం కదా కీర్తన గ్రంథము 32:8 ఏం రాసినాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. అంటే దృష్టి పెట్టి ఆలోచన చెప్పే దేవుడు ఆయన. దేవుని యొక్క దృష్టి పెడతాడు. ఎందుకైనా దృష్టి పెడతాడంటే 3 కారణాలు ఉన్నాయి. మనం చాలా పర్యాలు ధ్యానించిన వాడి గురించి. ఆయన దృష్టి దేనికోసమో, ఎందుకో ఆయన దృష్టి పెడతాడంట? తన ప్రజలను బలపరచుడు కొరకాయి. రెండవ కారణం ఏంటి? ఆలోచన చెప్పుడు కొరకాయి. కొన్నిసార్లు అనాలోచన పనులు చేసి నష్టపోతూ ఉంటాం. ఆలోచన చెప్పుడు కొరకాయని ఏం చేస్తాడో దృష్టి పెడతాడు. మూడో కారణం ఏంటంటే ప్రార్థన వినుడు కొరకాయి. యెహోవా చూడండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద 34 కీర్తనలు రాస్తాడు. నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవంటాడు. అంటే ఆయన దృష్టి మూడవదిగా దేనికి పెడతాడంటే ప్రార్థన వినుడు కొరకు, విజ్ఞాపన వినుడు కొరకు. అందరి మీద ఆయన పెట్టాడు దృష్టి. ఎవరి మీద పెడతాడు? భక్తుడు అన్నాడు, అయ్యా ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె ఉన్నాను, రాత్రి మెలకుగా ఉన్న ఒంటరి పిచ్చుక వలె ఉన్నా. నా మనస్సాక్షి నన్ను ఏం చేయనివ్వట్లేదు, నిద్రపోనివ్వట్లే. నీవు నాకు ఆలోచన చెప్పినా కానీ ఎప్పుడు ప్రభుని ఆరాధిద్దామా, ఎప్పుడు స్తుతిద్దామా అని నా యొక్క ప్రాణం ఉప్పొంగిపోతుంది. 103వ కీర్తన కూడా అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఒక్కటి కూడా నువ్వేం చేయొద్దు, మర్చిపోవద్దు. ఏ ఒక్కటి కూడా నువ్వు మర్చిపోవద్దు. ఆయన నీ దోషములు క్షమించాడు, నీ సంకటములు కుదిర్చిన వ్యక్తిగా ఉన్నాడు.
అంటే దేవుని యొక్క ఉపకారములను బట్టి మనం ప్రభుని ఆరాధించే వారముగా ఉండాలి. దేవుని యొక్క ఉపకారం బట్టి మనం ప్రభును సేవించే వారముగా ఉండాలి. దేవుని యొక్క ఉపకారం బట్టి ప్రభును మనము మహిమపరిచే వారముగా ఉండాలి. ఇక్కడ మనం చదువుకునే ఈ భాగము చాలా శ్రేష్టమైనది. ఆయనకు ఏమాత్రం కూడా నిద్ర రాదు. మనస్సాక్షి అంటాడు, నా అంతరింద్రియము నాకేం చేస్తుంది, బోధిస్తుంది. కొన్ని పర్యాలు మరి మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మీ మనస్సాక్షి మీకు బోధిస్తా లేదేమో, ప్రార్థన విషయంలో బోధిస్తా లేదేమో. నిద్రపోతున్నావు, ఎలా పడుకుంటున్నావు నాకు అర్థం కావట్లే. ప్రార్థన కూడికలు మానేసి ఆరాధన విషయంలో నీకు బోధించడం లేదేమో. ఈ భక్తుడు ఏం చేస్తాడు, నా అంతరింద్రియము నాకేం చేస్తుంది, బోధ చేస్తుంది, చెప్పుతుంది. ఆలోచనకర్త అయిన దేవుని స్తుతించు అని. సరే, మరి అంతరింద్రియాన్ని దేవుడు ఏం చేసినాడు, చాలా మంచిదిగా చేసినాడు. ఎలా చేసినాడు చూడండి. హెబ్రీ పత్రిక 9:14 అంతరింద్రియం గురించి 1-2 మాటలు మీకు చూపిస్తాను. రండి, హెబ్రీ రాసిన పత్రిక 9:14 చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. క్రీస్తు రక్తము ద్వారానే మనస్సాక్షిని శుద్ధి చేసేది క్రీస్తు రక్తమే. అంతరింద్రియాన్ని శుద్ధి చేసేది. నిర్జీవ క్రియలను విడిచినట్లుగా. నిర్జీవ క్రియలు అంటే ఇంగ్లీష్ బైబిల్లో బాగా రాసినాడు, డెడ్ వర్క్స్ అంటే మృతమైన పనులవి, అంటే చచ్చేవి, అవి జీవం లేనివి. వాటన్నిటిని విడిచి జీవం పొందినట్లుగా మన మనసాక్షిని క్రీస్తు వారి యొక్క రక్తం ఏం చేస్తుందంట, ఎంతో శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయబడిన మనస్సాక్షితో అతడు ఏం చేస్తున్నాడు, బోధించబడుతున్నాడు. ఓ నా ప్రాణమా, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటావు? ఆయన ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు. సమాధికి పోకుండా నీ ప్రాణం విమోచించాడు. నీకు ఆలోచనకర్తగా ఉన్నాడు. బోధించేస్తుంది. ఏంటది? శుద్ధి చేయబడిన మనస్సాక్షి. చాలా పర్యాలు అంటాం, నీకు మనస్సాక్షి లేదా, మానవత్వం లేదా అంటాం. మాట అంటే సరిపోదు, మనస్సాక్షి ఉండాలి. ఏ దేవుడైతే మనకు జీవం పోసాడో, ఏ దేవుడైతే భూమి మీద మనల్ని ఉంచాడో, ఏ ప్రభు అయితే ఆలోచన చెప్పి నడిపిస్తున్నాడో, ఆయనకు మనం కృతజ్ఞులమై బ్రతకాలి. అందుకే ఎక్కడైనా మర్చిపోతాడేమో అని మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఆయనకు బోధించేదిగా ఉంది. శుద్ధి చేయబడిన మనస్సాక్షిగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనస్సాక్షితో ప్రభుని ఆరాధించిన వాడుగా ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మన మనస్సాక్షిని ఆయన శుద్ధీకరించినాడు. లేకపోతే ఆయన రక్తం లేకపోయి ఉంటే నీకు శుద్ధీకరణ జరిగేది కాదు, శుద్ధమైన వాడు కాదు. మత్తయి 5 మనం చూస్తాం కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయంలో శుద్ధి ఉండాలి, మనసులో శుద్ధి ఉండాలి. వారు మాత్రమే ప్రభువును చూసే భాగ్యం వారికి దక్కేదిగా ఉంది. కనుక దావీదు మరి ఇటు అనుభవంతో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 1 పేతురు 3:16 అంటాడు, శుద్ధి చేయబడిన మనస్సాక్షి అది మంచిదన్నాడు. అక్కడ 3:16 అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఇక్కడ ఏం రాస్తాడంటే, ఈ మనస్సాక్షి లేక అంతరింద్రియం ఎలాంటిదంటే నిర్మలమైన మనస్సాక్షి అన్నాడు. ఇక్కడ 1 పేతురు 3:16 ఏమన్నాడండి? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపడుతూ దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన.
అంటే ఇక్కడ మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి. అంటే ఈ నిర్మలత్వం అనే దాంట్లో రాత్రికాల సమయం నిర్మల గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఏ మచ్చ కానీ, డాగు కానీ, ఏ విధమైన అసూయ కానీ, ద్వేషం కానీ, కోపము కానీ, కలహము కానీ, భేదము కానీ, గర్వము కానీ ఏది కూడా ఉండదు దేనిలో? నిర్మలమైన మనస్సాక్షిలో. అయితే ఈ నిర్మలమైన మనస్సాక్షి విషయమై సత్ప్రవర్తన అన్నాడు ఇక్కడ. అంటే మంచి ప్రవర్తన. అంటే దేవుడు శుద్ధి చేసిన మనస్సు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మంచిదై ఉంటుంది. ఈ మంచిగా చేయబడిన వారి పైన ఎవరైనా ఏదన్నా దుర్మార్గులని, వాడు దుర్మార్గుడు, ఇది దుర్మార్గురాలు, ఇంకోటి అని నిందలు అపనిందలు వేసి దూషించినా కానీ వారే సిగ్గుపడతారు. కానీ నువ్వు ఎలా ఉంటావు? నీ సత్ప్రవర్తన బట్టి నువ్వు మంచివాడుగా ఉంటావు. అంటే నిన్ను శుద్ధి చేసింది ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువే మనల్ని శుద్ధీకరించినాడు. మన మనసాక్షిని ఆయన రక్తంతో కడిగేశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! అది అన్నాడు 1 తిమోతి 1:5 ఏం రాసినాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, ప్రేమయే మంచి మనసాక్షి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? మంచి మనసాక్షి. అంటే మనసు ఎందుకు మంచిదయ్యింది? నిర్జీవ క్రియలు అంటే చచ్చిపోయే ఆ యొక్క పనుల నుంచి, లేక చనిపోయే కార్యముల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా మనలను ఏం చేశాడు? శుద్ధీకరించినాడు. మనిషి యొక్క మనసును పవిత్రపరిచాడు. మనిషి యొక్క హృదయాన్ని కడిగినాడు ఆయన. అందుకే ఆ మనసాక్షి ఏమైంది? మంచిదయింది. అది మంచి మనసాక్షి అయింది అన్నాడు ఇక్కడ. అది మంచి మనసాక్షి. దాని నుండియే విశ్వాసం వలన ప్రేమ కూడా వస్తుంది. దాని నుండి ఏమొస్తుందండి? విశ్వాసము ద్వారా ప్రేమ వస్తుంది. కనుక ఇట్టి మనసును దేవుడు దావీదుకే కాదు మనకు కూడా అనుగ్రహించినాడు. మరి దావీదైతే, అయ్యా నాకు ఆలోచన చెప్పినావు, నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను నిన్నేం చేస్తున్నాను? స్తుతించేవాడిగా ఉన్నాను అంటాడు. అందు విషయమై నా మనస్సాక్షి నాకేం చేస్తుంది? బోధపరుస్తుంది. మరి నీ మనస్సాక్షి నీకు బోధిస్తా లేదా? దావీదుని రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించినాడు కదా. చనిపోయి చావు గోతులు పోవలసిన నీ యొక్క ఆత్మను, నా యొక్క ఆత్మను ఆయన శిలువ రక్తము ద్వారా ఆ నిర్జీవ క్రియల నుంచి నన్ను విడిపించినాడు కదా, శుద్ధీకరించినాడు కదా, మంచి మనస్సాక్షితో మనం నిలబెట్టినాడు కదా, సత్ప్రవర్తన గల వారిగా మనం చేసినాడు కదా. ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచినాడు కదా. మరి మనం ఎందుకు బోధించుకోలేకపోతున్నాం? మన యొక్క మనస్సాక్షి ఎందుకు బోధ చేయలేకపోతుంది అంటే, మనస్సాక్షి ప్రభు మంచిగానే ఇచ్చినాడు, కానీ నీ జీవితంలో పాడైపోయావు, చెడిపోయినావు, అపరాధి అయిపోయినావు. పాట మాత్రం పడతావు అపరాధిని, ఎన్నెన్నో పాపాలు చేశానంటావు. ఎంతకాలం ఈ పాట? మరి దావీదు అలాగ అనలేదే. ఈరోజు నేను నాన్నింటికి ఆలోచన చెప్పేవాడైనే. యెషయా 9:6 ఏం చెప్తున్నాడు అక్కడ? ఏలయనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి పేరు పెట్టబడెను. యెషయా ముందుగానే క్రీస్తు పుట్టుకకు ముందు 750 సంవత్సరాల క్రితం ప్రవచన చేశాడు. ఏమనంటే ఒక శిశువు పుడతాడు, ఆయన ఆలోచనకర్తగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే అండి? ఆలోచన. సరే, దావీదు జీవితంలో ఒక్క ఆలోచన అంటే ఎన్నెన్నో ఆలోచన చెప్పాడు. ఆయన ఆలోచన చేతనే నడిపించాడు. కానీ ఒక్క ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుని అందరికి పరిచయమైన వాక్యమే మన ఆరాధనలోకి సాగిపోదాం రండి. 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం, 39వ వచనం చదువుదాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రమును దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించాను. ఈ సామాగ్రి దావీదునకు వారికి లేదు కనుక
తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళ కలిగినది లేని చూచుకున్న తర్వాత, దావీదు ఇవి నాకు వాడిక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. దావీదు ఇక్కడ మరి ఎలా ఉన్నాడు? యుద్ధానికి పోయినప్పుడు సౌలు అంటాడు, ఈ యవనుడు అన్నాడు, అంటే ఇంచుమించు బాల్య వయసు నుంచి అతడు యవన వయసులోకి రావచ్చు. అంటే యుద్ధానికి పోయినప్పుడు ఎలా ఉన్నాడంటే చూడండి, గొలియాతు చూసినప్పుడు 42వ వచనంలో బాలుడై ఎర్రటి వాడాయన అన్నాడు. ఎలా ఉన్నాడంటే అండి, బాల్యములోనే ఉన్నాడు. అయితే సౌలుకి ఆయన ఎలా కనిపించినాడు? వాస్తవానికి ఆయన బాలుడే, కానీ సౌలు దృష్టికి ఆయన ఎలా కనిపించినాడంటే యవనుడు వలె కనిపించినాడు. 55వ వచనం చదవండి. 55వ వచనం. సౌలు దావీదు ఫిలిష్తీయుని ఎదురుగా పోటు చూసినప్పుడు తన సైన్యాధిపతిని అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా, ఇక్కడేమో గొలియాత్ అనే వ్యక్తి వాడు ఎలా ఉన్నాడంటే 6 మూరల జానడెత్తి మనిషిగా ఉన్నాడు. 6 మూరల జానడెత్తి మనిషి అంటే చాలా హైట్ ఉన్నాడు, చాలా బలం కలిగి ఉన్నాడు. అతడు యుద్ధ కవచం ధరించాడు. యుద్ధ కవచము చూడండి 17వ అధ్యాయము 5వ వచనం. అతని తల మీద రాగి స్థిరస్థానం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించాడు. ఆ కవచము 5000 రాగి ఎత్తుగలది. మరి అతని కాళ్ళకు రాగి కవచం ఉంది, అతని బొదుల మధ్య రాగి భల్యమవుతుంది. అతని ఈటే కర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులము ఎత్తుగలది. ఒకడు డాలును మోయచ్చు. అతని ముందర ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఎవరికి? గొలియాతుకు. ఫిలిష్తీయుల సూర్యుడైన గొలియాతుకు ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. డాలును పట్టుకొని ఆ గొలియాత్ అనే సూర్యుని ముందు వెళతాడు. వీడేమో యుద్ధ కవచము 5000 తులములు. ఇవన్నీ ఎంత ఖరీదు చేస్తుందో, ఎంత బరువు ఉంటుందో, భుజాలకు కాలుకు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా తలకు కూడా ఏం ధరించేశాడు? యుద్ధ కవచం, రాగి కవచం ధరించినాడు. ఎవరు ఏ బాణాలు వేసినా మరి కవచాన్ని తగిలిద్దు కానీ ఆ సూర్యునికి మాత్రమో తగలదు. అలాంటి విచిత్రమైన కవచం వేసేసాడు. చూస్తేనేమో చాలా బలంగా ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరు పడగొట్టలేరు. అలాంటి పరిస్థితులలో ఈ దావీదు అంటాడు, నేను యుద్ధానికి పోతాను వాడితో ఎదుర్కోవడానికి. అప్పటికి మనకు తెలిసిన పరిచయమైన వాక్యమే. దావీదు అన్నలు కూడా అక్కడ వచ్చినారు. ఎంతమంది వచ్చినారు దావీదు అన్నలు? దావీదుకి ఎంతమంది అన్నలు ఉన్నారు? 7 వచ్చినారు యుద్ధానికి. ఒకలే వచ్చారా? 3 వచ్చినారు. ఎంతమంది వచ్చినారు? 3. చూడండి వాళ్ళ పేరు ఇక్కడ రాసినాడు. 13వ వచనం చదువునైనా. పెద్ద కుమారులు వచ్చినారు. 1, 2, 3 3 వచ్చినారు. జ్యేష్ఠుడు ఎలియాబు, 2వ వాడు అబ్నాదాబు, 3వ వాడు. వీళ్ళు 3 మాత్రమే వచ్చారు. వారిని చూచిరమ్మని తండ్రి మరి పంపించాడు. చాలా కాలం యుద్ధానికి పోయి అని యెషయా ఏం చేసినాడు? దావీదుని కడసారి వాడిని ఆ గొర్రె మేపువానికి కేకసి పంపించినాడు. కానీ దావీదు అన్నలు కూడా చాలా బలమైన వాళ్ళే, ఇజ్రాయేలు చాలా బలమైన వాళ్ళే. ఎవరు కూడా ఆ యుద్ధానికి పోలేకపోతున్నారు. అంటే వాడితో ఒకటే చెప్పాడు శపథం, మీలో ఒకటి రండి, నేనున్నాను. అందరూ యుద్ధం చేయడం ఎందుకు? ఇద్దరం పోట్లాడుకుంటాం. ఒకవేళ యుద్ధంలో నేను ఓడిపోతే మేము వచ్చి మీకు దాసులం అయిపోతాం. ఒకవేళ మీరు ఓడిపోతే కనుక మీరు వచ్చి మాకేమైపోవాలా? ఇద్దరే పోట్లాడుకుంటాం. నేను మీ పక్షాన్ని వచ్చేవాడు, అందరూ వద్దు యుద్ధం. ఇది వాడు చేసే శపథం. ఎవరు కూడా చివరకు సౌలు కూడా ముందుకు పోలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు చూశాడు. అక్కడ వాడేమో దేవుని కూడా దూషించేస్తున్నాడంట. దావీదుకు రోషం వచ్చేస్తుంది. జీవం గల దేవుని దూషించడానికి వీడా ఎలా ఏ పార్టీ వాడు సున్నతిని పిలిస్తేడు చాలా రోషం వస్తుందన్నమాట. దావీదుకి బాలుడిగా ఉన్నా కానీ దేవుని అన్యుడు దూషిస్తుంటే అతనికి ఏమొచ్చింది? చాలా రోషం వచ్చింది. చూడండి అంటాడు. సరే ఇక్కడ దావీదు మరి వెళ్ళాడు, మొత్తం సౌలు దగ్గర చేర్చబడ్డాడు. సౌలు దగ్గర చేర్చబడితే ఆ సౌలు దగ్గరికి దావీదుని తీసుకెళ్తే ఇక్కడ అంటాడు, సౌలు అయ్యా నువ్వు చూస్తేనేమో ఎలా ఉన్నావు, వాడేమో బాల్యము నుంచి 33 వచ్చింది చదవండి. 17వ అధ్యాయం 33 త్వరగా.
వానితో పోట్లాడడానికి నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదు తనెను. ఇప్పుడు అంటాడు, ఎప్పుడు యుద్ధానికి పోకముందు సౌలుకు కూడా ఆయన ఎలా కనిపించాడు? బాలుడుగానే కనిపించినాడు. అయ్యా, నువ్వు చూస్తానేమో బాలుడుగా ఉన్నావు, వాడేమో యుద్ధాభ్యాసము అంటే యుద్ధము నేర్చుకున్నవాడు వాడు. మరి వాడితో పోట్లాడడానికి నీకు బలం సరిపోదు. పిల్లలకి ఏం సరిపోతుందండి? ఏదో అంటారు కదా, పిల్లకాకేం తెలుసు ఉండేల దెబ్బ అని. పెద్దదానికైతే తెలుస్తుంది, పిల్లలకు తెలియదు. ఈనాడు పిల్లలే పెద్దోళ్ళు అయిపోతున్నారు మనకంటే. అయితే ఇక్కడ మరి నువ్వు బాలుడవు, నీకు బలం సరిపోదు, నువ్వు పోట్లాడతానంటున్నావు అంటే అప్పుడు దావీదు కొంత సాక్ష్యం ఇచ్చినాడు. అయ్యా, నేను ఇలా నా తండ్రి యొక్క రాజా, నేను తండ్రి యొక్క మందని కాస్తున్నాను. ఓ రోజు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని తరిమి చంపేశాను, గొర్రె పిల్లను రక్షించాను. అలాగే సింహం కూడా వచ్చింది, దాన్ని కూడా చంపేసినాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక బాలుడు ఎలుగుబంటిని చంపాడంట, సింహాన్ని చంపాడంట. మనం కనీసం కుక్కను కూడా చంపలేము, కరిచేస్తున్నాయి కుక్కల మీదడి కదా. మన రాత్రి మొన్న ఎక్కడికి వెళ్తాం, అదే ఊర్లో ఓ పిల్లని పట్టుకుపోయి పీక్కి తినేసిన పీక్కి తినేసే ఏకంగా. ఓ కుక్కను మనం చంపలేమే, కానీ దావీదు ఎలుగుబంటి క్రూర జంతువైన సింహాన్ని చంపేసినాడంట. అసలు ఇది నమ్మాలంటారా? సౌలుతో చెప్పుకుంటున్నాడు అతడు, నేను చంపేశానంటాడు అని. ఏమన్నాడు తెలుసా? 37వ వచనం చదవండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. ఎక్కడంటాడు? 36వ వచనంలో కూడా, మీ దాసుని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె. ఏంటంటారు కదా, ఏంటది? పెట్ట కొంచెమో కోత గానము. ఒక పెట్ట ఎంతే ఉంటుంది కానీ కోత చూస్తే చాలా గట్టిగా వస్తుంది ఆ పెట్ట కదా. తీతు పెట్ట అంటారు, తెలుసా మీకు? తీతు పెట్ట ఎంతే ఉంటుంది, కిచ్చి చాలా శబ్దం చేస్తుంది అది. అలాగా ఇతను మాట చూస్తే చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నేను ఎలుగుబంటి చంపేశాను, సింహాన్ని చంపేశాను, అసలు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వీడు యాపటివాడు, వారిలో ఒకని వల్లే నేను చేసేస్తాను అని చెప్పి ఏమన్నాడంటే, అప్పుడు చెప్పినాడు మ్యాటరు. ఏమని చెప్పినాడంటే, సింహము బలము నుండి ఎలుగుబంటి బలం నుంచి తప్పించిన యెహోవా. ఎవరు తప్పించారు? యెహోవా తప్పించినాడు. మరి తప్పించిన యెహోవా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నుంచి నన్ను ఏం చేయలేడా? తప్పించలేడా? ఆయన రక్షించలేడా? నన్ను విడిపించలేడా అని సౌలును ప్రశ్నించాడు. ఎప్పుడైతే దేవుని పేరెత్తి ఈ మాట దావీదు చెప్పాడో సౌలు కూడా నమ్మకం కలిగింది. ఎందుకంటే ఎక్కడో సౌలు ఎక్కడ సామాన్లో దాక్కున్న వాడిని తీసుకొచ్చి రాజుని చేసినాడు. భయస్సుడు, అప్పట్లో బెన్యామీను గోత్రానికి చెందినవాడు, కీషు కుమారుడు. యెహోవా పేరు ఎప్పుడైతే చెప్పినాడో ఇతనికి సౌలుకి ఏమొచ్చింది? అమ్మో, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, ఎక్కడ కొడతాడు ఇంకెక్కి వెడుతాడు, అలా కొట్టేయకూడదు. కనుక ఈ పిల్లవాడు సామాన్యమైన వాడు కాదు. ఈ పిల్లవాడు ఎవడు? యెహోవా పేరట ఎలుగుబంటి సింహములను చంపేసినాడు. యెహోవా పేరట ఎలుగుబంటి సింహాలను చంపేసినాడు. సరే, నమ్మకం కుదిరింది ఎవరికి? సౌలుకి. ఎందుకంటే యెహోవాయే కదా సౌలుని రాజుగా చేసినవాడు. అప్పుడు దావీదు అంటాడు, సౌలు అంటాడు, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండి కాకని దావీదుతో అనేను. ఇప్పుడు అన్నాడు, పొమ్ము, వెళ్ళు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ధైర్యం వచ్చేసింది. అంటే సౌలు కూడా నమ్మకం ఉంది, పిల్లల ద్వారా కూడా దేవుడు రక్షణ కలిగిస్తాడని. యెహోవా నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళి యుద్ధానికి. సరే, మరి యుద్ధానికి పోవాలంటే నీవు కూడా ఏం ధరించాలా? యుద్ధ కవచం వేసుకో, తొడిగించాడు. కానీ దావీదు అంటాడయ్యా, ఈ కవచం నాకు వాడుక లేదు, మరి ఇప్పుడు గొల్యాతుతో పోట్లాడాలంటే వాడేమో ఎంత హైట్ ఉన్నాడు, ఈ పిల్లవాడేమో ఎంత హైట్ ఉన్నాడు.
పోనీ పోట్లాడడానికి కూడా అవకాశం లేదు. పైన ఉన్నవాడు చాలా పర్యాలు మనం చెప్పుకుంటూ వచ్చాం, పైన ఉన్నవాడు కింద ఉన్నవాడిని చాలా ఈజీగా కొట్టవచ్చు. కింద ఉన్నవాడిని పైన ఉన్నవాడిని కొట్టాలంటే కష్టం, కానీ పైన ఉన్నవాడు కింద ఉన్నవాడిని చాలా ఈజీగా కొట్టవచ్చు. ఎలా మరి? వాడికి లేదంటున్నావు ఎలా? మరి ఇప్పుడు ఫిలిష్తీయుని చంపుతాను దేవుని పేరటని మాట ఇచ్చినాడు, యుద్ధ కవచమేమో నాకు వాడికి లేదంటాడు. ఇప్పుడు మరి ఎలాగా, ఎలా జయిస్తాడు? వారి యొక్క ఫిలిష్తీయుని యొక్క మరి తల నుంచి కాళ్ళ వరకు ఏముంది? రాగి శిరస్త్రాణం. ఎక్కడ కొట్టలేడు దావీదు. అప్పుడు దావీదు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఏలాలోయలో దిగాడు, 5 నున్నని రాళ్ళు ఏరాడు, కర్ర పట్టుకున్నాడు, నేను ఈ కర్రతో రాళ్ళతో వెళ్తానన్నాడు. అంటే దావీదుకు చక్కటి ఆలోచన దేవుడిచ్చాడు. నీకు యుద్ధ కవచం వద్దు, దావీదు దగ్గర ఏమీ లేదు, ఖడ్గం లేదు, యుద్ధ వస్త్రము లేదు, కానీ ఏముంది? ఒక సామాన్యమైన ఒడిశాల, ఏదో రాళ్ళతో పిట్ల కొట్టేదని ఒడిశాలు అంటారన్నమాట, ఒడిశాల ఉంది. ఆ ఒడిశాల మాత్రమే పట్టుకున్నా. ఆలోచన, ఎంతటి ఆలోచన! వీడిని కొట్టాలంటే ఎక్కడ కూడా ఖాళీ లేదు. దేంతో కొట్టాలా? వాడిని కొట్టాలంటే రాయితోనే కొట్టాలా. మీకు అర్థమైందా? ఈ ఆలోచన ఎవరిచ్చారు? ఈయనకి? అయితే ఎక్కడ కొట్టాలా? ఎక్కడే నాసికా రంధ్రం కాడ, ఎక్కడ నొసడి కాడ కొంచెం ఈ కళ్ళుకి ఇలా ఉంచుకున్నాడు. ఏంటది ఖాళీ ఉంచుకున్నాడు. ఇదంతా కూడా శిరస్త్రాణమే. ఖడ్గంతో జయించలేడు, నేరుగా పోట్లాడి జయించలేడు, యుద్ధ కవచంతో వెళ్ళి పోట్లాడలేడు. అందుకే దావీదు వీళ్ళందరికీ అర్థం కాలేదు, ఇదేమిరా అక్కడికి వెళ్ళి రాళ్ళు ఏరుకుంటున్నాడు ఏంటి అనుకుంటున్నారు చూసిన వాళ్ళందరూ కూడా. చూసిన వాళ్ళు ఏముంది, గొలియాతు కూడా అన్నాడు, ఒరే కుర్రోడా, నేనేం కుక్కను అనుకున్నావు, నా మీద కర్ర పట్టుకొస్తున్నావు అంటాడు. నేనేమన్నా కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకుని వస్తున్నావు అంటాడు. యుద్ధానికి పోయినప్పుడు కర్ర పట్టిపోతాడు. ఆయన ఆడి దగ్గర ఏమో ఎంత బారు ఖడ్గము ఈటుంటే. దావీదుకు ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు గొలియాతును కొట్టాలంటే ఒకే ఒక్క ప్లేస్, ఈ యొక్క కళ్ళు కనబడడానికి ఉంచుకున్నాడు, శ్వాస తీసుకోవడానికి ఎక్కడ ఉంచుకున్నాడు అంతే. ఇదే భాగము, ఈ భాగం ఇలా ఉందంతే, ఈ భాగంలో కొట్టాలా. తలందే కాదు, మళ్ళా ఎక్కడ కొట్టినా తగలదు, సెంటర్ చూసి కొట్టాలా. అది దేవుడు చెప్పిన ఆలోచన, దావీదుకు పుట్టిన ఆలోచన కాదు. అంతకుముందు ఎప్పుడు కూడా దావీదు ఒడిశెలతో పెట్ల కొట్టాడని ఎక్కడా లేదు అసలే. అర్థమైందా? ఒడిశెల వాడినట్టుగా లేదు. ఒడిశెల ఎక్కడ వాడినాడు? గొలియాతును కొట్టడానికి వాడాడంతే. మరి ఒడిశెల బహుశా తెప్పించుకున్నాడేమో, నాకు అదెద్దు, ఒడిశెల కావాలా. మరి ఒడిశెల్లో రాళ్ళు పెట్టడానికి రాళ్ళు కావాలా. వెళ్ళాడు, ఏటిలోయలో దిగాడు, 5 నున్నని రాళ్ళను తీసుకున్నాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒకటి మిస్ అయితే ఒకటిదాన కొట్టొచ్చేమో అని. కానీ దావీదు యొక్క ఆశ అంతే. 5 రాళ్ళు కాదు అక్కడ వాడింది దావీదు, ఒక్క రాయి మాత్రమే వాడాడు. మీకు అర్థమైందా? గురి చూశాడు. ఈ యుద్ధము నాది కాదు, యెహోవాది. ఫిలిష్తీయుడు దావీదు మీదకి వస్తున్నాడు, కలియ చూచడానికి వచ్చేస్తున్నాడు, ఇలా పోట్లాడడానికి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఇద్దరే కాదు పోట్లాడుకోవాలి, దావీదును గొలియాతునే పోట్లాడుకోవాలి, ఇంకెవరు రారు వీళ్ళిద్దరి మధ్యలో. దావీదేమో చాలా ధైర్యంగా నిలబడ్డాడు. అందరూ చూస్తున్నారు, ఇంకేముందరా, మేము ఇశ్రాయేలు అందరూ అనుకుంటున్నారు, ఏమనుకున్నారని మన పని అయిపోయింది. అసలు సౌలు రాజుకి బైబిల్లో రాయలేదు, కానీ సౌలు రాజుకి మధ్య లేదా ఆ పిల్లోని తీసుకెళ్ళి యుద్ధం చేయమంటాడు. మనం ఎంతలా ఉన్నాం, ఎంత బరువు ఉన్నాం, కండబలం ఉంది, కానీ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని కొంతమంది ఇంకా నిరుత్సాహపడవచ్చు అక్కడ సైన్యంలో. కానీ దావీదులో ఏమాత్రం కూడా బెనకలేదు, బెదరలేదు, చాలా రోషంగా మాట్లాడినాడు. ఈ క్షణమంది నిన్ను చంపేసి నీ మాంసాన్ని ఈ ఫిలిష్తీయుల కలేవరలో ఏం చేస్తాను, ఆకాశ పక్షులకు నేను ఎగరేస్తాను శపథం చేశాడు. చాలా కోపం వచ్చింది గొలియాతుకి. పిల్లోడు ఏదో మనం జాలి పడుతుంటే వీడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. చదవండి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45-46. దావీదు, నీవు కత్తియో ఈటెయో బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున
యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఏ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరం ఆకాశ పక్షులకును భూమృగములనుకో. ఇది దావీదు యొక్క శపథం. ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు ఉన్నాడనుకుని లోక నివాసులందరూ ఎరిగినట్టుగా నేను చేస్తాను. చూడు, చేస్తావా? అయితే పోట్లాడుకుందాం. వీడు అనుకున్నాడు చాలా చిన్నవాడు, ఒక్క దెబ్బతో పడిపోతాడు అనుకున్నాడు, కానీ చాలా వేగంగా పరిగెత్తాడు. ఎవరి దగ్గరికి? ఇలా పట్టుకుని దావీదు నులిమేసి చంపేద్దాం అనుకున్నాడు. కటకం ఎందుకు ఇంకా దావీదుని చంపడానికి? దావీదు చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఈ దావీదు కర్ర ఎలా ఎత్తేసరికి వేసేస్తాడంతే. ఎవరు? గొలియాతు. చాలా సింపుల్గా సామాన్యంగా పరిగెత్తాడు. చాలా కోపంతో పరిగెత్తాడు దావీదు వైపుకి. దావీదు చాలా నిరీక్షణతో ఉన్నాడు. చాలా నిదానంగా ఒడిసెల పట్టుకున్నాడు. నిజంగా వాడు రన్నింగ్ ఎదుర్కోవడానికి వచ్చే సమయాల్లో వాడిని గురి చూశాడు. తిప్పి వదిలాడంట రాయ. బిస్కాలే. అర్థమైందా? ఎక్కడైతే తగలాలో, ఎక్కడైతే కొట్టాలనుకున్నాడో, దేవుడు ఎక్కడ కొట్టమని ఆలోచన ఇచ్చాడో అక్కడే తగిలిందంట. నేరుగా నుదుట ఇక్కడ తగిలింది, కేంద్ర బిందువు మీద తగిలింది. నరాలు తెంపుకుంటూ పోయింది, కుప్పకూలిపోయాడు. అర్థమైందా? ఒక మనిషి నిలబడాలంటే తలే. అర్థమైందా? మూల కేంద్రం. ఈ తలకి ఏదైనా తగలని చోట దెబ్బ తగిలిందంటే వాడు కుప్పకూలిపోతాడు. ఇంకా నిలబడతాడా? నిలబడ్డు. తల చాలా ముఖ్యమైన కేంద్రం అది. అలాగే ఇప్పుడు దావీదు ఏం చేసినాడు? తిప్పి కొట్టాడు. గిర్ర తిప్పి కొట్టాడంట. ఏం తిప్పాడు? గొలియాతునిగా తిప్పడం. ఒడిశేల తిప్పినాడు. తిప్పాడు. అలా సూటుగా వదిలాడు దాని రాయిని. 5 రాళ్ళు ఏరాడు, కానీ ఒక్క రాతితోనే నుదురు కొట్టి చంపేశాడు. చచ్చిపోయాడు. గొలియాతు కూలిపోయాడు. ఈ ఆలోచన ఇచ్చినది ఎవరో తెలుసా? దావీదులో పుట్టిన ఆలోచన కాదు ఇది, దేవుడే. ఇప్పుడు గొలియాతును కూడా కొట్టాలంటే ఆ ఒక్కటే మార్గం, ఇంకెక్కడ కొట్టలేక అందరూ ఆగిపోయారు. అర్థమైందా? అందుకే అన్నాడు, అయ్యా నాకు ఆలోచనకర్త అయినా నా దేవుని నేనేం చేస్తున్నానో స్తుతించేదను అంటాడు. ఆయన ఆలోచన ఇచ్చి నడిపించేవాడు. ప్రియా సోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నీ మనస్సాక్షిని శుద్ధీకరించాడు. నిర్జీవ క్రియల నుంచి నిన్నేం చేశాడు? విడిపించి ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగాడు. నిన్ను సిగ్గుపడే స్థితిలోని కానీ తీసుకుపోలేదు. ఆయన ప్రేమను నీలో ఉంచాడు. మంచి మనసాక్షిని నీకు ఆయన అనుగ్రహించాడు. ఆయన ఇచ్చిన మనసుతో, ఆ మనసాక్షితో ప్రభువుని ఏ విధంగా అయితే దావీదు ఆరాధిస్తూ వచ్చాడో నీవు కూడా, నేను కూడా ఆరాధించాలి. నిర్జీవమైన క్రియ, డెడ్ వర్క్స్, చావు కరమైన పరిస్థితులు మన మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? చావు గోతుల నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఆయన జీవాన్ని మనకి ఇచ్చినాడు, మనం శుద్ధీకరించినాడు, మనం పవిత్రపరిచినాడు. ఆయన రక్తం ఇచ్చి మనకు జీవం పోసాడు, కడిగాడు, జీవం పోసాడు. అలాంటి దేవుని మనము ఏం చేయాలా? స్తుతించాలా. ఆయన ఆలోచన ఈ రోజు వరకు కూడా ఆలోచనతోనే నడిపించే దేవుడు. ఆలోచన లేకపోతే, అనాలోచనగా పోతే కొన్ని నష్టపోతూ ఉంటాం. దావీదు ఆలోచించినాడు కనుకనే, దావీదుకి ఆలోచన చెప్పినాడు కనుకనే నిజంగా ఎవరికి రాలేదా యొక్క ఆలోచన రాళ్లతో కొట్టాలని. చూస్తాకేమో సామాన్యంగా అనుకున్నారు, ఏంటి రాళ్ళ తీసిపోతున్నాడని. కానీ ఒక్క రాతితో ఏం చేసినాడో ఆ శత్రువును కుప్పకూలు చేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నీకోసరమో నాకోసరమో ఒక్కసారే ఆయన ఏం చేశాడంట? తన ప్రాణాన్ని అర్పించేశాడు. చదవనే భాగము రాత్రికాల సమయంలో కూడా మనం చదువుతూ వచ్చాం. ఒక్కసారి ఆయన మరి ప్రాణత్యాగము లేక శిలువ కార్యము ఆయన చేస్తూ వచ్చాడు. ఎన్నోసార్లు కాదు, ఒక్కసారి చేసినాడు ఆయన. పౌలు గారి పత్రికలోనే రాత్రి చదువున్నాం కదా, క్రీస్తు ఒక్కసారే మృతి పొంది మనలను
రాత్రి చదువున్నాం కదమ్మా, ప్రజల యొక్క అజ్ఞాన కృతము కొరకు ఒక వచ్చిన చదువు మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? హెబ్రీ క్షమించండి, హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. హెబ్రీ 9:12. మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఒక్కసారే దేవుడి కార్యం చేశాడు. ఒక్కసారి ఆయన ఏం చేశాడంట? పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మేకల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, ఆయన స్వరక్తం ఇచ్చినాడు. ఒక్కసారి చేశాడు ఈ కార్యము. ఒక రాజుతో దావీదు శత్రువును హతమార్చినట్టుగా ఆయన చేసిన శిలువ కార్యము, ఒక్కసారి చేసిన ఇక ప్రాణ అర్పితము ఏం చేసింది? ఈ రోజు వరకు కూడా నీకు నాకు కూడా ఏమిచ్చింది? జీవాన్ని పోసింది. ఆయన రక్తము ఆయన ఒక్కసారి చేశాడు. ఆయన నిత్యుడగు ఆత్మ స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించాడు. మనకు కూడా ఆయన స్థలములో, పరిశుద్ధ స్థలములో ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించాడు. చదవండి 27వ వచనం, అదే అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపను భరించి ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగను. క్రీస్తు కూడా మనుషులందరూ కూడా ఒక్కసారే మృతి పొందాలంటే ఏంటి ఆ మృతి? ఎక్కడ? మన పాపములు, అపరాధములు ఏం చేయబడాలా? చంపబడాలా. అలాగే క్రీస్తు కూడా ఒక్కసారి ఏం చేసినాడంట? అర్పించబడ్డాడు మన కోసము. ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితము అర్పించబడి ఏం చేసినాడు? ఆయన తనకు మన పాపములు భరించాడు. మన పాపములు భరించి మన పాపముల నిమిత్తమైన అర్పించబడుతూ వచ్చాడు. మనకేమి ఇచ్చినాడంటే రక్షణ ఇచ్చినాడు. ఇదే దావీదు జీవితంలో మరి ఒక్క రాతితో కొట్టిన ఆ గొలియాతుని శూరుని పడగొట్టినప్పుడు ఏమైందంట? ఇజ్రాయేలు ప్రజలందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇజ్రాయేలు ప్రజలందరికీ స్వతంత్రం వచ్చింది, రక్షణ వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగము, ఆయన ఆ రోజు అర్పించబడిన బలి, ఆయన ఆ రోజు సిలువలో చనిపోయిన విధానము, ఆయన ప్రాణం పెట్టిన విధానము, ఈ రోజు వరకు కూడా ప్రపంచానికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ రోజు వరకు కూడా ఎలా కనిపిస్తున్నాడు? చదవండి ప్రకటన 5వ అధ్యాయం. ఈ దినం వరకు కూడా ప్రభు ఎలా కనబడుతున్నాడో చూద్దాం. ఆరో వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట ఎలా చూసినాడంటే ఆయన? వధింపబడిన గొర్రెపిల్ల ఎలా ఉంటుంది? ఇలా పీకు కోయబడి రక్తము ఏం చేస్తుంది? కారుతూ ఉంటుంది. మీరు కోస్తూ ఉంటారు కదా ఇక్కడ మనకి ఇప్పుడు మీటింగ్స్కి, అంతేనా? చనిపోయిన గొర్రెపిల్ల అంటే పీక కోయబడిన గొర్రెపిల్ల ఏం చేస్తుంది? రక్తం ఎలా వెళ్ళిపోద్ది? ఒక నది ప్రవాహం వల్ల వెళ్ళిపోతుంది కదా. చాలా స్పోర్ట్స్లో వస్తుంది. మేము చూసినాం, మేకన కోసినప్పుడు మేము చూసినాము, ఇలా పీకోయగానే ఏదో నెమ్మదిగా కారదు రక్తం. ఎలా వస్తుంది? శామిల మీ దగ్గర ఉంటాడు కదా, ఎలా ఉంటుంది? చాలా ఫోర్స్లో నది వలె వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఈ రోజు వరకు కూడా ఆ రోజు చేసిన శిలువ కార్యము పరలోకంలో ఎలా కనబడుతుందంటే, వధించబడిన గొర్రె పిల్లవలే రక్తము ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? పరలోకం నుంచి ప్రవహిస్తుంది. దేని కొరకు? భూమి మీద ఉన్న నీ కొరకు, నా కొరకు ఒక్కసారి చేసిన పుణ్యకార్యము మనల్ని ఏం చేసిందంట? రక్షించింది. ఒక్క రాతితో కొట్టిన ఆ యొక్క యుద్ధములో దావీదు ఒక్క రాతితో కొట్టిన ఆ యొక్క రాయి యొక్క బలము ఏం చేసింది? గొలియాతు యొక్క సూర్యుని పడగొట్టింది. ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయాన్ని అనుగ్రహించింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యం, మనస్సాక్షిని ఏం చేశాడైనా? నిర్జీవ క్రియల నుంచి, చావు క్రియల నుంచి, డెడ్ వర్క్స్ నుంచి మనం శుద్ధీకరించాడు, మంచివారుగా చేసినాడు. ఆ తర్వాత సత్ప్రవర్తన గల వారిగా చేసినాడు.
ఆయన మంచితనం అంతా మనకు చూపించినాడు. ఆయన మందిరంలోనే మనం తెచ్చినాడు. యేసుక్రీస్తు అనే ఆ దేవుని కుమారుని ద్వారా మనకేం అనుగ్రహించినాడు? రక్షణ అనుగ్రహించినాడు. ఆ రక్షణ మనకి ఇవ్వకపోతే, ఆయన రక్తము ప్రవహించకపోతే, ఆ ఒక్క ప్రభు భూమి మీద రాకపోయి ఉంటే ఈరోజు నీకు నాకు కూడా రక్షణ వచ్చుండేది కాదు. రాతితో దావీదు కొట్టకపోయి ఉంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడి ఉండేవారు కాదు. కనుక రక్షించిన దేవాది దేవుని ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. 128వ పాట. చక్కగా లైన్లో కూర్చోండి బ్రదర్స్, ముగ్గురు కూర్చోండి. ఇద్దరు అలా వెళ్ళిపోతున్నారు. పాట సంఖ్య 128. ఏముంది పాట అది? దేవాని తలంపులు